హాయ్ గైస్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, మన ఛానల్లో ఉమెన్స్ కి లైక్ లేడీస్ కి సపరేట్ గా రోల్ అవుతున్న జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ అది కూడా. సో ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. ప్యాకేజ్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, అన్ని డిస్కస్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో హలో గైస్, ఈరోజు జాబ్ ఆపర్చునిటీ చూసుకుంటే ఫ్రాక్టల్ అనే కంపెనీ నుంచి అనమాట. సో ఫ్రాక్టల్ అనేది బేసికల్ గా ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్ కంపెనీ అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకొని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఆ సర్వీసెస్ కూడా ఎలాంటివంటే సో కన్స్యూమర్ ప్యాకేజ్డ్ గుడ్స్, ఇన్సూరెన్స్, హెల్త్ కేర్స్ అండ్ లైఫ్ సైన్సెస్ అండ్ రిటైల్ అండ్ టెక్నాలజీ. సో ఇట్లాంటి వాటి మీద వీళ్ళు ఏఐని యూజ్ చేసుకొని వీళ్ళు సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారనమాట. సో బేసికల్ గా ఇది సో ఫ్రాక్టల్ అనే కంపెనీ వీళ్ళు కెరియర్ పేజ్ కానీ వీళ్ళు మెయింటైన్ చేసే లైక్ జాబ్ డిస్క్రిప్షన్స్ కానీ ఎంత నీట్ గా ఉన్నాయంటే ఒక ఎంఎన్సీ కూడా ఇవ్వలేదేమో అలా ఉన్నాయి. సో ఒకసారి మీకు నేను డిస్ప్లే చేస్తాను చూడండి. సో లైక్ మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ మధ్య ఎంఎన్సీస్ కి మనం అప్లై చేసినా కూడా అది 2 or 3 months టైం తీసుకొని మనకి ఎప్పుడు ఇస్తారు ఏంటని ఒక క్లారిటీ, ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు అనమాట. ఈవెన్ ఇఫ్ దే ల్యాండెడ్ ఇన్ కెరియర్ పేజ్ ఆల్సో మనకి అంత సఫిస్టికేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు రావట్లేదు అనమాట. కానీ ఈ ప్రాక్టికల్ అనే కెరియర్ పేజ్ లో చూసుకుంటే అసలు ఎంత క్లియర్ కట్ గా ఎంత లైక్ టైం ఫ్రేమ్స్ కూడా మెన్షన్ చేస్తారనమాట. సో మీరు ఇప్పుడు పలానా రోజు టెస్ట్ రాస్తే పలానా రోజు మీరు ఆన్ బోర్డింగ్ ఉంటుంది. సో మీ షార్ట్ లిస్ట్ అయితే ఇలాగా, మీకు ప్యాకేజ్ ఇలా ఉంటుంది, 3 years మీ ప్యాకేజ్ ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది, చాలా నీట్ గా ఇచ్చారనమాట. సో నేను దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ దట్టు డిస్ప్లే కూడా చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి వీళ్ళు మల్టిపుల్ రోల్స్ హైరింగ్ చేస్తున్నారు అనమాట. సో మల్టిపుల్ రోల్స్ అవి ఏమేంటి అంటే 1 by 1 నేను చెప్తాను. సో మన రోల్ చూసుకుంటే డేటా విజువలైజేషన్. సో ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అని చెప్పి డేటా విజువలైజేషన్ తెలుసు కదా, డేటా సైన్స్ రిలేటెడ్ ఇది. సో ఈ డేటా సైన్స్ లో ఏంటి బిఐ టూల్స్ ని, బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ ని యూజ్ చేసుకొని మీరు లైక్ వాళ్ళు ఇచ్చిన డేటా సెట్స్ ని మీరు విజువల్ గా మీరు ప్రొజెక్ట్ చేయాలన్నమాట. సో అదొక రోల్. అండ్ డేటా ఇంజనీర్ రోల్. సో డేటా ఇంజనీర్ రోల్ అంటే ఇది ఒక క్లౌడ్ బేస్డ్ అనమాట. సో వచ్చిన డేటాని మీరు క్లౌడ్ బేస్డ్ లైక్ సర్వీస్ ప్రొవైడర్స్ అని చెప్పా కదా, సో క్లౌడ్ ని యూజ్ చేసుకొని వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో దాంట్లో మీకు వర్క్ ఉంటుంది డేటా ఇంజనీర్ గా వెళ్తే. అండ్ డేటా సైన్స్ అనమాట. డేటా సైన్స్ ఏంటంటే ఇది లైక్ మీకు డేటా సైన్స్ అంటే ప్లేయింగ్ అరౌండ్ ఆల్ ద డేటా అనమాట. లైక్ డేటా విజువలైజేషన్ వచ్చేసరికి ఏంటంటే జస్ట్ బిఐ టూల్స్ యూజ్ చేసుకొని జస్ట్ డాష్ బోర్డ్స్ క్రియేషన్స్ ఇవే ఉంటాయి అనమాట. కానీ డేటా సైన్స్ ఏంటంటే మీరు డేటాని ఫిల్టరింగ్, క్లీనింగ్ అండ్ మీకు కావాల్సినట్టు కన్వీనియంట్ గా మార్చుకోవడం డేటా సైన్స్ అనమాట. దీంట్లో వాడే టూల్స్ వచ్చేసరికి పైస్పార్క్, అపాచీ కప్కా, ఇంకా జూ కీపర్, సో బిట్నామీ ఇలాంటి టూల్స్ అన్ని వాడతారనమాట. సో దీనికి మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి పైథాన్ అండ్ సీక్వెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట డేటా సైన్స్. అండ్ డెసిషన్ సైన్సెస్ అని చెప్పేసి ఇంకోటి ఇచ్చారనమాట. ఇది కొంచెం కొత్తది, ఏంటంటే నాన్ టెక్నికల్ బట్ టెక్నికల్. ఎలా అంటే ఇది కమ్యూనికేటింగ్ విత్ డిఫరెంట్ క్లయింట్స్ అండ్ అండర్స్టాండింగ్ దర్ బిజినెస్ నీడ్స్. సో వీళ్ళు మేజర్ పార్ట్ ప్లే చేస్తారనమాట. ఎట్లా అంటే క్లయింట్స్ నుంచి వాళ్ళకి ఎట్లాంటి సర్వీసెస్ కావాలని చెప్పేసి మనం క్లయింట్స్ నుంచి తీసుకొని రిక్వైర్మెంట్ దాన్ని మనం వర్క్ అసైన్ చేయాలన్నమాట. లైక్ వాళ్ళు ఇప్పుడు డాష్ బోర్డ్స్ ఇవి వాళ్ళ బిజినెస్ గ్రోత్ చూసుకోవాలి అనుకుంటే డాష్ బోర్డ్స్ విజువలైజేషన్ కి ఆ డిపార్ట్మెంట్ కి మనం ఈ వర్క్ అసైన్ చేయాలి. లేదు మాకు డేటా సెట్స్ లైక్ మా డేటాని ఇంకా ఎక్స్పాండ్ చేయాలని ఉంది, మాకు ఇంకా ఎక్కువ సర్వర్స్ ఇట్లా కావాలంటే క్లౌడ్కి వెళ్తారనమాట. సో ఇట్లా రిక్వైర్మెంట్స్ మీరు కలెక్ట్ చేసుకొని మీరు దాన్ని అనలైజ్ చేసుకొని దాన్ని మీరు వర్క్ స్ప్లిట్ చేస్తారనమాట. సో ఇలా 4 roles కి వీళ్ళు లైక్ హైరింగ్ ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట ఈ ప్రాక్టికల్ అనే కంపెనీలో. దట్టు ఇప్పుడు మీకు ఇది అప్లై చేసి లైక్ ఫస్ట్ నేను గ్రాడ్యుయేషన్ ఏంటో చెప్తాను. లైక్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ ఎవరెవరికంటే ఇది ఒక 20-25 year పాస్డ్ అవుట్ బ్యాచ్, అంటే ద అప్కమింగ్ ఇయర్ ఎవరైతే పాస్డ్ అవుట్ అవుతారో ఆ బ్యాచ్ కి ఇది ఎలిజిబిలిటీ అనమాట. అండ్ బిఈ బీటెక్ లైక్ బీటెక్ క్యాండిడేట్స్ అండ్ ఎంసీఏ క్యాండిడేట్స్ 7 points సిఈపిఏ అబోవ్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ ఉందన్నమాట. సో ఏ స్ట్రీమ్స్ అంటే బిఎస్సి అండ్ బీసీఏ గ్రాడ్యుయేట్స్. సో ఈ బిఎస్సి అండ్ బీసీఏ గ్రాడ్యుయేట్స్ ఏంటంటే 6.5 సిజిపిఏ అబోవ్ ఉంటే అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా అలా ఇచ్చారనమాట. అండ్ ఆల్సో బీటెక్ స్టూడెంట్స్ లో కూడా సర్క్యూట్ బ్రాంచెస్ కి మెయిన్ ప్రిఫరెన్స్ ఉందన్నమాట. ఎలా అంటే సిఎస్, ఐటీ, ట్రిపుల్ అండ్ ఈసీఈ బ్రాంచెస్ కి. అండ్ బిఎస్సి వచ్చేసరికి ఐటీ, సిఎస్, స్టాట్, మ్యాథ్ అండ్ ఎకో ఇవి ఉంటాయి కదా. అండ్ ఎంసీఏ, బీసీఏ. సో ఈ స్ట్రీమ్స్ అన్ని ఎలిజిబుల్ అనమాట వీటికి.
అండ్ నెక్స్ట్ ఎవల్యూషన్ ప్రాసెస్. నేను చెప్తున్నా కదా నాకు నుంచి పిన్ పాయింట్ గా చాలా బాగా క్లియర్ గా మెన్షన్ చేశారని. ఇక్కడ ఎవల్యూషన్ ప్రాసెస్ కూడా ఎలా ఇచ్చారంటే ఫస్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, అది 75 minutes ఉంటుంది. అండ్ కోడింగ్ టెస్ట్ ఉంటుంది, అది 60 to 90 minutes ఉంటుంది. అండ్ 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఆప్టిట్యూడ్ అండ్ కోడింగ్ క్లియర్ చేస్తే నెక్స్ట్ ఇంటర్వ్యూకి వస్తారు అనమాట. అది 3 rounds ఉన్నాయి అనమాట ఇంటర్వ్యూలో. సో ఆ ఇంటర్వ్యూ కూడా దేని బేస్డ్ అంటే టెక్, బిజినెస్ అండర్స్టాండింగ్ అండ్ హెచ్ఆర్. సో ఫస్ట్ టెక్నికల్, నెక్స్ట్ బిజినెస్ అండర్స్టాండింగ్ అండ్ హెచ్ఆర్. సో ఇట్లా 3 rounds 3 డిఫరెంట్ లైక్ కాన్సెప్ట్స్ మీద మీకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి అనమాట. సో మీకు బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా అని చెక్ చేయడానికి. సో ఎవల్యూషన్ టైం ఫ్రేమ్ కూడా చాలా నీట్ గా మెన్షన్ చేశారు అనమాట. సో ఎలా అంటే స్క్రీనింగ్ టైం. సో మీరు రెజ్యూమ్ ఇచ్చి షార్ట్ లిస్ట్ అవుతామా లేదా అనేది ఉంటది కదా. సో మీకు ఒక డెడ్ లైన్ అనేది, సో మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ డేట్ ఈ లోపు మీకు రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి క్లియర్ కట్ గా వీళ్ళు మెన్షన్ చేశారు అనమాట. సో ఆ డేట్స్ చూసుకుంటే 26 December 24 లైక్ 2024 టు 8th January 2025 ఈ లోపు మీకు లైక్ షార్ట్ లిస్టెడా నాట్ షార్ట్ లిస్టెడా అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట మీకు మెయిల్ త్రూ. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ అసెస్మెంట్ వచ్చేసరికి లైక్ 9th Jan. సో 8th Jan మీకు లైక్ మీకు షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా అనేది ఒక కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ డేట్ 9th January 2025 టు 14th January 2025. సో ఈ లోపు మీకు అసెస్మెంట్ ఈ రౌండ్స్ అన్ని జరిగిపోతాయి అనమాట. సో నెక్స్ట్ ఇంటర్వ్యూస్ దాంట్లో షార్ట్ లిస్ట్ అయితే మీకు నెక్స్ట్ 16th January టు 25th Jan. సో ఈ టైం ఫ్రేమ్ లో మీకు ఇంటర్వ్యూ కూడా కనెక్ట్ అయిపోతుందంట. సో చూసారు అంత క్లియర్ కట్ గా మీకు ఈ టైం నుంచి ఈ టైం ప్రిపరేషన్ కూడా చాలా పర్టికులర్ గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. చాలా లైక్ ఈ టైం ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి సో ఈ టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వచ్చు అసెస్మెంట్ కి. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఈ టైం నుంచి, సో ఈ టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పి చాలా నీట్ గా షెడ్యూల్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఆల్సో కంపెన్సేషన్ కూడా చాలా నీట్ గా మెన్షన్ చేశారు గైస్. ఎలా అంటే సో మీరు ఒకవేళ ఎంసీఏ బీటెక్ ఎంసీఏ గ్రాడ్యుయేట్స్ అయితే మీకు ఎలా అంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 6 lakhs CTC ఉంటుంది అనమాట. సో దీని ప్యాకేజ్ వచ్చేసరికి 6 lakhs అనమాట. అండ్ ఆల్సో వీళ్ళు లైక్ ఫస్ట్ స్టార్టింగ్ మీకు జాయినింగ్ బోనస్ ఉంటుంది కదా 1 lakh మీకు లైక్ రివార్డ్ గా ఇస్తున్నారు అనమాట. సో 1 lakh జాయినింగ్ బోనస్ ఇస్తున్నారు, దట్ 6 lakhs ప్యాకేజ్. స్టార్టింగ్ 6 lakhs. అండ్ సెకండ్ ఇయర్ చూసుకుంటే 6.6 lakhs. సో ఇంక్రిమెంట్ అనమాట. అండ్ థర్డ్ ఇయర్ చూసుకుంటే 7.4 lakhs. అండ్ థర్డ్ ఇయర్ లో మీరు కన్సిస్టెంట్ గా ఉన్నందుకు గాను మీకు 1 lakh జాయినింగ్ లైక్ 1 lakh ఇంక్రిమెంటల్ బోనస్ ఉంటుంది అనమాట. సో ఇలాగ. అండ్ ఆల్సో మీకు బీసీఏ వాళ్ళకి కూడా ప్యాకేజెస్ మెన్షన్ చేశారు. ఎలా అంటే సో బీఎస్సీ బీసీఏ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఏమో 5.5 lakhs ప్యాకేజ్ ఉంటుంది. సో వాళ్ళకి కూడా జాయినింగ్ బోనస్ 1 lakh ఇస్తారనమాట. అండ్ ఆల్సో 6.25 సో 6.25 lakhs ప్యాకేజ్ సెకండ్ ఇయర్ ఇస్తారనమాట. అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి 7.25 lakh ప్యాకేజ్ ఉంటుంది అనమాట. సో ఈ థర్డ్ ఇయర్ మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే సో మీకు 1 lakh సో రిటెన్షన్ బోనస్ అనేది ఇస్తారు. సో అలా. సో గైస్ శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే అదనమాట. సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే జాయినింగ్ లొకేషన్ వచ్చేసరికి ముంబై, బెంగళూరు అండ్ గుర్గాన్ అండ్ చెన్నై, పూణే, నోయిడా. సో ఈ లొకేషన్స్ లో మీకు జాబ్ లొకేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో జాయినింగ్ మంత్ చూసుకుంటే జూలై టు సెప్టెంబర్. సో మీకు లైక్ తీసుకున్న రోల్ బట్టి సో మీకు హైర్ చేసుకున్న డొమైన్ బట్టి మీకు కొంచెం లేట్ అవుతుంది అనమాట. సో వీళ్ళు క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు టైం ఫ్రేమ్. సో జూలై టు సెప్టెంబర్ లైక్ 2025 లో ఈ మంత్స్ లో మీకు ఈ టైం ఫ్రేమ్ లో మీరు ఆన్ బోర్డ్ అవ్వచ్చు. సో గైస్ దీని అప్లై లింక్ నా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో దాంతో పాటు ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్, టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయన్నమాట. ప్లీజ్ జాయిన్ ఇన్ దట్ ఛానల్స్ ఆల్సో. ఎందుకంటే నేను వీడియో చేయడం లేట్ అవ్వచ్చేమో కానీ నేను జాబ్ పోస్టింగ్స్ అనేవి నేను దాంట్లో చాలా యాక్టివ్ గా పోస్ట్ చేస్తాను. దట్ వీడియోస్ కూడా చేస్తుంటాను కానీ వీడియో రికార్డ్ చేయాలి, సో ఎడిటింగ్ కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ జాయిన్ ఇన్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ ఆల్సో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అనే స్పెషల్ నోట్, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా జాబ్ సర్చింగ్ లో ఉంటే ప్లీజ్ హెల్ప్ దెమ్ బై షేరింగ్ దిస్ ఆపర్చునిటీ. టేక్ కేర్, బై బై, జై హింద్.